హలో మై డియర్ కాంపిటేటివ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేంద్ర అగర్వాల్ మ్యాథ్స్ అప్ యూట్యూబ్ ఛానల్. మనకు క్వశ్చన్ ఆఫ్ ది డే అనేది ఆల్మోస్ట్ 3-4 డేస్ నుంచి మనం కంటిన్యూ చేయడం జరిగింది. అందులో భాగంగానే సింపుల్ ఇంట్రెస్ట్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ క్వశ్చన్లో ఆల్రెడీ మనం నేర్చుకున్నది ఏంటంటే ఇంట్రెస్ట్ ఈక్వల్ ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేయాలి, నెక్స్ట్ అలిగేషన్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి, నెక్స్ట్ అమౌంట్ ఈక్వల్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి అనేది దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించిన క్వశ్చనే ఓకేనా. మనకు రేషియో ఇచ్చి అలిగేషన్ మోడల్లో ఎలా సాల్వ్ చేయాలి, ఎక్స్ మోడల్లో ఎలా సాల్వ్ చేయాలి, ఇవన్నీ మనకు ప్రీవియస్ క్వశ్చన్కి వచ్చినదే. ఎస్ఎస్సి సీజీఎల్ కావచ్చు, నెక్స్ట్ తర్వాత ఐసీఆర్ సంబంధించిన క్వశ్చన్స్ కావచ్చు, లేదా ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఒక్క క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ఎన్ని మోడల్లో చేస్తాం, అది ఎంత పెద్ద క్వశ్చన్ అయినా సరే. కాబట్టి అందులో భాగంగా మనకు మళ్ళీ ఏంటిది సింపుల్ ఇంట్రెస్ట్ సంబంధించిన క్వశ్చన్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. అందులో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఆల్రెడీ మెన్షన్ చేసినాం. ఏమని మెన్షన్ చేసినామంటే ఫస్ట్ ఏ పర్సన్ ఇన్వెస్ట్ సమ్ మనీ in two banks in the ratio 11:9. The rate of simple interest on first investment is 19%, but overall annual interest on total investment is 23.5. If simple interest received in second investment rupees 1305, then find his total investment అన్నాడు. ఒక వ్యక్తి రెండు బ్యాంకులలో కొంత డబ్బును ఎలా రేషియోలో పెట్టిండు, 11:9 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టిండు. అందులో మొదటి పెట్టుబడిపై సాధారణ వడ్డీ రేట్ ఎంత, 19% ఇవ్వడం జరిగింది. అయితే మొత్తం మీద వార్షిక వడ్డీ రేట్ ఎంత, 23.5 అన్నాడు. అయితే రెండవ పెట్టుబడిలో బారు వడ్డీ రూపాయలు ఎంత వచ్చినాయంట, 1305. అయితే ఆ వ్యక్తి పెట్టిన మొత్తం పెట్టుబడి రూపాయలు అన్నాడు. మొత్తం పెట్టిన పెట్టుబడి రూపాయలు అంటే బాగా అర్థం చేసుకోండి ఓకేనా. 2 బ్యాంక్స్ అనుకోండి లేదా 2 స్కీమ్స్ అనుకోండి, ఎందులోనన్నా అనుకోండి. ఫస్ట్ రేషియో ఇచ్చిండు. ఫస్ట్ దాంట్లోనేమో 11 అన్నాడు, సెకండ్ దామేమో 9 అన్నాడు. అంటే 11:9 అనేది ఫస్ట్ సెకండ్ మన స్కీమ్ కావచ్చు బ్యాంకులో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసిండట. తర్వాత ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్లో ఎంత పర్సెంట్ తోటి పెట్టిండంటే 19% తోటి పెట్టిండు. ఓవరాల్గా ఈ రెండింటిని కలిపి ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 23.5 అన్నాడు. 23.5 అన్నాడు. కానీ మనకు సెకండ్ ఇన్వెస్ట్మెంట్లో ఓకేనా లేదా సెకండ్ పార్ట్లో ఎంత వచ్చిందంటే ఏంటిది ఇంట్రెస్ట్ రూపీస్ బారు వడ్డీ రూపాయలు 1305 అనేది రావడం జరిగింది. 1305 రూపాయలు రావడం జరిగింది. అయితే ఇప్పుడు మనకు రావాల్సిన క్వశ్చన్ ఏంటంటే మరి అతను పెట్టిన టోటల్ ఇన్వెస్ట్మెంట్ రూపీస్ ఇదే కదా క్వశ్చన్. ఒక్కసారి క్వశ్చన్ చూసినాం కదా, దీని సొల్యూషన్ చూసినట్లయితే మనం ఎక్స్ మోడల్లో ఎలా సాల్వ్ చేస్తాం, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎలా సాల్వ్ చేస్తాం అనేది మన టార్గెట్. ఒక్కసారి చూడండి. ఫస్ట్ది మనం ఏమనుకున్నామంటే ఇది మెథడ్ 1 అనుకుంటున్నాం. ఈ మెథడ్ 1 అనేది 11 ఓకేనా. 11 ఎంత పర్సెంట్ అన్నాడు, 19% ప్లస్ 9 ఇంటూ సెకండ్ 9 అన్నాడు కదా, ఎంత పర్సెంటో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాం, డివైడెడ్ బై 11 + 9. ఇప్పుడు వీళ్ళు ఇద్దరిని కలిపితే ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందట, 23.5 అనేది రావడం జరిగింది. అంటే A:B లేదా 11:9 కలిపితే 23.5 వచ్చింది. ఫస్ట్ దాంట్లో 19% అన్నాడు, సెకండ్ దాంట్లో ఆ ఎక్స్ కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత ఏం చేయాలంటే ఆ ఎక్స్ యొక్క ఇంట్రెస్ట్ వచ్చింది 1305 అనేది ఇవ్వడం జరిగింది. అయితే టోటల్ ఇన్వెస్ట్మెంట్ కనుక్కుంటున్నాం. ఎలా సాల్వ్ చేస్తామంటే చూడండి, మీకు ఆల్రెడీ మల్టిప్లికేషన్ విత్ 11 అని చెప్పిన కాబట్టి ఇలా 19 × 11 ఉంటే ఏం చేయాలంటే చూడండి, 19 × 11 అంటే 9 యాజ్ టీజ్ రాస్తున్నాం. 9 + 1 10 పైన 1 + 1 ఎంత 2 రాస్తున్నాం. ఎంత అన్నట్టు 209 అనేది రాయడం జరిగింది ఓకేనా. 209 ప్లస్ తర్వాత 9 × x ఎంత 9x. తర్వాత ఇది 11 + 9 అంటే 20 కదా, 20 అనేది రైట్ సైడ్ వెళ్తుంది కాబట్టి 23.5 × 20 ఓకేనా. ఇలా ఇంకొక స్టెప్ రాస్తున్నా చూడండి, 209 ప్లస్ 9x ఓకేనా. ఇక్కడ చూడండి 1 డిజిట్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 0 తీసేస్తున్నాం ఓకేనా. 23 2 5 10 వచ్చింది, 2 3 6 + 1 ఎంత 7 వచ్చింది. నెక్స్ట్ తర్వాత 2 2 ఎంత వచ్చింది 470 రావడం జరిగింది. లేదా 235కి డబుల్ 200 డబుల్ 400, 35కి డబుల్ 70 470 అయిపోయింది కదా. దీనికి ఏం చేయనవసరం లేదు ఓకే. నోటికి అనుకోవడం ప్రాక్టీస్ చేయండి ఓకే. 470 వచ్చింది. ఇక్కడికి వెళ్ళి 9xలోకి వెళ్ళి రాస్తున్నాం. 9xలోకి వెళ్ళి ఓకేనా. 0 - 9 అంటే ఎంత 1 కదా.
నెక్స్ట్ తర్వాత 6 ఉంటుంది కాబట్టి 6 అని రాసినాం 261 రావడం జరిగింది 470లోకి వెళ్ళి 209 తీస్తే 70 - 9 అంటే 61 4 - 2 అంటే 2 వచ్చింది అంటే 9x = ఎంత వచ్చింది 261 రావడం జరిగింది ఇక్కడికి వెళ్ళి క్యాన్సిల్ చేస్తున్నా 9 2s 9 2s ఎంత 18 అంటే 81 కదా 9 9s అంటే x = ఎంత పర్సెంట్ వచ్చింది 29%. ఈ 29% అనేది ఇంట్రెస్ట్ సెకండ్ పార్ట్ పైన వచ్చిన ఇంట్రెస్ట్ పర్సెంట్ ఎంత 29%. ఈ 29% అనేది ఆల్రెడీ మనకి ఇంట్రెస్ట్ ఇచ్చిండు ఏమని ఇచ్చిండు 29% = 1305 అని ఇవ్వడం జరిగింది మరి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎంత 100%. 100% అంటే ఎంత 100% అంటే ఎంత ఇక్కడికి వెళ్ళి చూడండి నాకు 29 టేబుల్ రాదని కాదు 29 కాదు 30 అనుకో 30 ఇది 130 130ని 30 ఎన్ని టైమ్స్ డివైడ్ చేస్తుంది 4 ఎందుకంటే 30 4s అనే కదా 120 కాబట్టి ఎన్ని టైం క్యాన్సిల్ చేస్తా అంటే 29 4s యూనిట్ డిజిట్ 5 ఉంది ఇక్కడ యూనిట్ డిజిట్ 9 ఉంది 9ని ఏ నంబర్ తోటి మల్టిప్లై చేస్తే మనకు 5 వస్తుంది 5 9 5s అనే కాబట్టి 45 రావడం జరిగింది 45 × 100 ఎంత 4500 కానీ మనకు అది అడగలేదు 4500 అనేది దేని ఈక్వల్ అన్నాడు అక్కడ ఆల్రెడీ రేషియో ఇచ్చింది చూడండి ఇగో 9 parts ఈక్వల్ ఇగో 9 parts = 4500 ఓకేనా మనం అడిగిన క్వశ్చన్ ఏంటిది మరి 11 + 9 కదా 11 + 9 అంటే ఎంత 20 కదా 20 parts ఈక్వల్ ఓకేనా 9తో క్యాన్సిల్ చేస్తే 9 5s అంటే 1 part 500 500 × 20 అంటే ఎంత వచ్చింది 10,000 అంటే మొత్తం కలిపి అతను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంత అన్నట్టు 10,000 రూపీస్ రావడం జరిగింది ఓకేనా మనకు అడిగిన క్వశ్చన్ చూడండి ఎంత వచ్చింది ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్ 10,000 రూపీస్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టింది ఎంత 10,000 రూపీస్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయాలి ఇది జనరల్గా మనం చేసింది జనరల్గా చేసినది ఏంటిది ఎక్స్ మోడల్ లాగా చేసినాం ఇది మరి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎలా సాల్వ్ చేస్తామంటే చూడండి మెథడ్ 2 అనేది మెథడ్ 2 అంటే మనకు ఫస్ట్ దానిపైన పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంత పర్సెంటేజ్ 19% కదా ఇగో 19% మనకు ఓవరాల్గా ఎంత పెట్టింది మరి 23.5 అనేది రావడం జరిగింది 23.5 యాక్చువల్లీ వీళ్ళ మధ్య డిఫరెన్స్ ఎంత ఉండాలి 4.5 ఉండాలి 4.5 ఉండాల్సింది మనకి ఎంత ఉంది రేషియో 9:11 అన్నాడు 9:11 అన్నాడు యాక్చువల్లీ 19 కు 23.5 కి డిఫరెన్స్ ఎంత 4.5 మరి 9 అన్నాడు కాబట్టి ఇగో 9లో హాఫే కదా 4.5 మరి 11లో హాఫ్ ఎంత 5.5 ఓకేనా 5.5 ఇప్పుడు కలపండి 23కి 5 కలిపితే 28 తర్వాత ఎంత 29 డైరెక్ట్ ఆన్సర్ అయిపోయాయి 29 అనేది సెకండ్ ఇది ఫస్ట్ పార్ట్ అనుకోండి ఇది సెకండ్ పార్ట్ అనుకోండి ఇగో 29 parts ఈక్వల్ ఇక డైరెక్ట్ రాసిన చూడండి 29% ఎంత 1305 అయితే 100% అంటే ఇక 29 ఎంతలా క్యాన్సిల్ అయింది 4s 5s 4500 ఈ 4500 అని దేని ఈక్వల్ టు 9 parts కదా 9 parts 4500 అయితే 20 parts ఈక్వల్ ఎంత 10,000 నీకు ఇది రాయడం వస్తే డైరెక్ట్ ఆన్సర్ అయిపోయినట్టే ఓకేనా హైయెస్ట్ నెంబర్ ఉన్నప్పుడు మైనస్ చేయాలి లీస్ట్ నెంబర్ ఉన్నప్పుడేమో ప్లస్ చేయాలి హైయెస్ట్ నెంబర్ ఉంటే మైనస్ లీస్ట్ నెంబర్ ఉంటే ప్లస్ అంతే కదా ఇక 29 లెక్కలే 23.5 తీసేస్తే 5.5 వచ్చింది నెక్స్ట్ 19 లెక్కలే 9 కలిపితే ఎంత మనం జనరల్ చూసినట్లయితే 4.5 కదా 19 + 4.5 ఎంత 23.5 ఈజీగా వచ్చిందా లేదా కాబట్టి నీకు ఈ అలిగేషన్ అనేది రావాలి ఓకే ఈ అలిగేషన్ 29 ఇక 29 అంటే ఆల్రెడీ ఇదే మోడల్ కదా ఇక సేమ్ కాబట్టి నేను ఫాస్ట్గా రాయడం జరిగిన ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉన్నారో లేదా అరిథమెటిక్లో ఎక్కువ మార్కులు రావాలి బైకి లేదా అరిథమెటిక్ 3.0 కావచ్చు రీజనింగ్ 3.0 కావచ్చు లేదా మనకు అడ్వాన్స్ మ్యాథ్స్ 3.0 కావచ్చు ఇందులో మ్యాక్సిమం మార్క్స్ కొట్టాలనుకుంటున్నారో వారి కోసం ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగింది ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ అనట్లేదు జాబ్ కొట్టాలని ఎవరికైతే పట్టుదల ఉంటుందో వారు వచ్చి బ్యాచ్లో జాయిన్ అవ్వండి ఆల్రెడీ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఓకేనా కాబట్టి ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ జాబ్ కొట్టాలని ఉన్నవాళ్ళు ఒకవేళ మాకు ఆఫ్లైన్ అనేది వీలు కాదన్నప్పుడు ఆన్లైన్ కోర్స్ అనేది ఉండడం జరిగింది ఆన్లైన్ కోర్స్ ఆల్రెడీ మీకు ఇవ్వడం జరిగింది 1 year + 12 months అని ఇవ్వడం జరిగింది 3.0కి సంబంధించిన బుక్ రిలీజ్ చేయడం జరిగింది దానితో పాటుగా
ఫ్రీ బుక్లెట్ కూడా తీసుకోండి. ఓకే, ఇందులో ఉన్న బిట్ టు బిట్ ఎక్స్ప్లెనేషన్ అనేది మనకు వీడియో రూపంలో రావడం జరుగుతుంది. మీకు ఆల్రెడీ నేను చెప్తూనే ఉన్నాను 1 మంత్ ఎందుకు ఇచ్చినంటే దాన్ని ఆర్డర్ వైజ్గా క్వశ్చన్స్ అనేవి ఆర్డర్ వైజ్గా పెట్టడం వల్ల ఒక 15 to 20 డేస్ టైం పడుతుంది. కాబట్టి మీకు 1 మంత్ అనేది ఫ్రీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక తర్వాత ఆఫర్ అనేది ఇవ్వడం ఉండదు. కాబట్టి ఎవరైతే ఇప్పుడు ప్రెజెంట్ రైల్వే కోసం ప్రిపేర్ అవుతున్నారో లేదా మనకు అప్కమింగ్ నోటిఫికేషన్ 2025లో జాబ్ కొట్టాలనుకుంటున్నారో ఖచ్చితంగా మన అరిథమెటిక్ 3.0 కానీ తీసుకోండి. తర్వాత బుక్ తీసుకోండి. తర్వాత ఆన్లైన్ కోర్సు కూడా పర్చేస్ చేయండి. ఓకేనా, ఎందుకంటే మీకు జాబ్ రావడంలో చాలా కీలక పాత్ర అనేది ఇక్కడ వహించబోతుంది. నెక్స్ట్ తర్వాత రీజనింగ్, తర్వాత అడ్వాన్స్ మ్యాథ్స్ సంబంధించిన ఆన్లైన్ కోర్సు, తర్వాత బుక్లు అనేవి అతి త్వరలో మీ ముందుకు రాబోతుంది. ఒకవేళ ఆఫ్లైన్ కావాలనుకుంటే దిల్సుఖ్ నగర్లో మెట్రో పిల్లర్ నెంబర్ 1529-30 మనకు ఎంకే కలెక్షన్ పైన మహేందర్ అగర్వాల్ మ్యాథ్స్ హబ్ అనేది మీకు కనిపిస్తుంది. ఒకవేళ వారికి ఎవరికైనా డౌట్ ఉన్నట్లయితే 9666309098 అంటే ఫీ స్ట్రక్చర్ కావచ్చు, లేకుంటే ఇంకేమైనా డౌట్ ఉంటే ఆఫీస్ నెంబర్కు కాల్ చేసి మీ యొక్క డౌట్స్ను క్లియర్ చేసుకోండి. ఆఫ్లైన్ అయితే దిల్సుఖ్ నగర్లో అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఆన్లైన్ అయితే మహేందర్ అగర్వాల్ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత కోర్సును పర్చేజ్ చేయండి.